మా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాము. మొట్టమొదట ఈ కూడిక ఏర్పాటు చేసిన క్రిస్మస్ సంబంధమైనటువంటి కూడికను ఏర్పాటు చేసిన మరి సాగర్ గారు అలాగే సంతూను బట్టి వందనాలు. ప్రభు వారిని దీవించునుగాక. ఎలా ఉంది అంటే క్యారల్ సర్వీస్ లాగా లేదు ఇది. ఎలా ఉందంటే ఇల్లు ఓపెన్ చేసుకున్న రోజు ఎలా ఉందో అలాగ అనిపించింది. మరి ఇంతమంది రావడం అది అలాగుంచండి, ఇల్లు ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది. కాకపోతే ఈ క్రిస్మస్ బొమ్మలు చూసి అమ్మయ్య ఇది క్యారల్ సర్వీస్ అని అనుకోవాలి. ఓకే, వినే వర్తమానాన్ని బట్టి కూడా అలాగే అనుకోవాలి. చాలా వందనాలండి. చాలా చక్కగా ప్రభువుని మీరు యథార్థమైన హృదయముతో మంచి మనసుతో ప్రభు కొరకు గనుక ఈ కార్యము మీరు చెయ్యాలని ఇలాంటి ప్రేరేపణ మీకు దేవుడు ఇచ్చినట్లు నేను గమనించాను. అందును బట్టి దేవుడు మిమ్మల్ని చాలా ఉన్నతంగా దీవించునుగాక. ఇదంతా ఈజీగా రాదుగా. ఎంతో చక్కటి డెకరేషన్ చేశారు, లైట్లు పెట్టారు, ఇన్ని టెంట్లు పెట్టారు, ఇంకేమేమి ఉన్నాయో ఆ తర్వాత చెప్తారనుకోండి. ఏదైనా ఈ కుటుంబాలకు వారి ఆ బిడ్డలు వారందరికీ ప్రభు పేరు మీద వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో క్రిస్మస్ సంబంధమైన సందేశాన్ని నేను చెబుతా. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పాయింట్, లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే గనుక అందులో చాలా స్పష్టంగా ఉన్న ఒక వాక్య భాగం. ఏమని అంటాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును ఆయన రాజ్యము అంతము లేని ఆయన రాజ్యము ఎట్టాటిదట? అంతము లేని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా స్పష్టంగా మనం గమనించాల్సిన వాక్య భాగం. ఇందులో యేసు ప్రభు ఎవరబ్బా ఈ లోకానికి రావడానికి మీరందరూ కొంచెం మంచి మనసుతో వినాలండి. ఎందుకు అని అంటే అమ్మా ఎవరైనా కూడా గమనించండి, ఎన్నిసార్లు తలంచినా, ఎన్నిసార్లు ధరించినా, ఎన్నిసార్లు చదివినా యేసు ప్రభు వారు ఈ లోకానికి మనుషులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం నిజం. అది మత్తయి సువార్త 1:21వ వచనంలో మనం చదువుతాం. అందుచేత నన్ను రక్షించేవాడు లేడు అనడానికి వీలు లేకుండా చేసేసాడు దేవుడు. ఎవరిని పంపించి? యేసు ప్రభువుని లోకానికి పంపించి. అప్పుడు యేసు ప్రభు వారు వలన మనుషులందరూ రక్షించబడాలి. ఇంకొక మాట నేను చెబుతాను. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత నేను నాశనం అయిపోతాను అంటే కనుక దాని బాధ్యత నీ మీదే పడి ఉంటుంది. ఎందుకంటే నేను దూకేస్తానంటే వద్దని చెప్తారు. 1-2 సార్లు దూకేస్తే అది నువ్వే పడాలి, ఏ కాలో చెయ్యో ఇరుగుద్ది. అలాగా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చదివితే గనక నశించిన దానిని వెదకి రక్షించుటకు, అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు రావడానికి చాలా ముఖ్యం. కాకపోతే ఒక చక్కటి సమాచారం నేను చెప్తాను. ఇందులో ఒక మాట గమనించండి. ఆయన ఎవరండి? గొప్పవాడై. ఎవరండి ఆయన? గొప్పవాడై. చెప్పండి, ఎలాగ గొప్పవాడని మీరు అంటారు? నాకు కొన్ని పాయింట్లు చెప్పండి అబ్బా, నేను వింటాను. మీరు కూడా చాలా సంతోషం. రోజు మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన గొప్పవాడై అనే మాట రాశాడు. నేనేమనుకుంటాను, క్రిస్మస్ సంబంధంగా చాలా ప్రత్యేకతలు కలిగిన వాడు అనేది ఒక పక్కన అనుకున్నా, ఇంకా బైబిల్లో మనం బాగా వెళ్ళి చదివితే గనక అమ్మో ఆయనలాగా ఎవరునూ ఉండరు. సరే ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు చెప్తారో చూద్దాం. నయమి అమ్మ చెప్పమ్మా. అలాగంటారా? క్రొత్త బోధ బోధిస్తాడా కాబట్టి ఆయన గొప్పవాడు అంటారా? సరే, ఎవరు చెప్తారు? ఆశ్చర్యకరుడు అంటారా? అచ్చా, అలా కూడా మంచి మంచి ఆలోచన. ఇంకా
సర్వశక్తి మంతుడు. ఓకే, అలా కూడా ఇక్కడేమన్నారు? అద్భుతాలు చేసేవాడు. అందుచేత ఆయన ఎవరు? సరే అమ్మా, ఇంకా ఇలాగా అడిగితే గనక ఏమన్నారు? మహాదేవుడు అంటున్నారా? చాలా మంచిది. ఇది వినండి. ఇప్పుడు క్రిస్మస్ సంబంధంగా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టే దేవదూతలు అక్కడి నుంచి క్రిందకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక పాయింట్. దేవదూతలు పై నుంచి దిగొచ్చారబ్బా. ఎవరి కోసం దిగొచ్చారు? యేసయ్య కోసం వచ్చారనేది మనం లూకాసు వార్తలో చదువుతాం. మరి దేవదూతలు రావడమే కాకుండా ఈ శుభ సమాచారాన్ని చెబుతూ ఉంటే పరలోకం అంతా కూడా పాటలు పాడుతూ ఉన్నారట. ఎవరు? దేవదూత. అప్పుడు ఆయన గొప్పోడా కాదా? ఏంటంటే బాబా, ఆయన గొప్పోడు కాబట్టి అక్కడ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకేసారి వాయిద్యాలు పట్టుకొని సర్వోన్నతమైన స్థలములలో దేవునికెల్లప్పుడు మహిమయు ఆయన ప్రజలైన మనుషులకు భూమి మీద సమాధాన దేవాది దేవుడు ఈవిగా మారే మరణత 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 హల్లెలూయా 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 మరణత 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైనా ఎంత గొప్పవాడో పరలోకం నుండి దేవదూత కిందకు వచ్చి భూమండలంలో ఉన్న వాళ్ళకి ఒక సమాచారాన్ని చెప్పింది గాక అక్కడ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారట. ఇది నాకు బాగానే అనిపించింది. ఇంకా ఎంత గొప్పోడు అబ్బా అంటే, ఏమండి, ఈయన్ని వెతుక్కుంటూ జ్ఞానులు వచ్చారట. ఎవరు వచ్చారమ్మా? అంటే జ్ఞానులు అంటే తెంగరోళ్ళు అంటారమ్మా? ఏం కాదుగా, మరి విపరీతమైన జ్ఞానం. ఏమిటో అబ్బా, చాలా చాలా ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు యేసు ప్రభువు గురించిన సమాచారం వాళ్ళకి ఎట్లనో తెలిసింది. మరి అది మాత్రమే కాకుండా ఆయన ఎంత గొప్పవాడు అంటే, పరలోకము నుండి ఎప్పుడో పుట్టించిన నక్షత్రము ఈ యేసు ప్రభు వారి ఈ కాలం, అదే గలతీయులకు రాసిన పత్రిక 4:4 ప్రకారంగా ఏమండి, అందులో మనం చదివితే ఏమండి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని లోకమునకు పంపించాను అని రాశాడు. అప్పుడు కాలం అంటే ఇక సార్, ఎవరెవరి కాలాలు అన్నీ ఉంటాయి. దీనికన్నా ఇంకా పంచభూతాలకు ఒక కాలం ఉంటుంది. అది మాత్రమే కాకుండా విశ్వముకు ఒక కాలం ఉంటుంది. అలాగే భవిష్యత్ కాలం అంటారు, ఏమండి, గత కాలం అంటారు, వర్తమాన కాలం. ఎన్ని కాలాలు ఉన్నాయో ఇలాంటి కాలాలు లోకంలో జరిగే ప్రతి దాంట్లో ఎప్పుడైతే యేసయ్య ప్రజల మధ్యకి రావాలో అప్పుడే ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అందుచేత ఏమండి, ఆయన ఎంత గొప్పవాడు, ఆ గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎక్కడో మరుగుగా ఉన్న నక్షత్రం సమయానికి బయటకు వచ్చి ఆయన కొరకు ఈ లోకములో మనుషులకి కనిపించిందట. అప్పుడు నక్షత్రమే ఏమంటే యేసయ్య కొరకు బయటకు వచ్చి, ఇగో నేను మామూలుగా కాదని చెప్పి అది దాని పాత్ర అది పోషించిందంటే అప్పుడు ఈయన గొప్పోడా కాదా? చెప్పండి అబ్బా. ఏది గొప్పోడు అనడానికి ఏమేమి వచ్చినాయి? దేవదూతలు వచ్చారు, మా వర్తమానం చెప్పారు, దేవదూతలు పాటలు పాడుతూ ఉన్నారు. పరలోకం అంతా పండగ అయిపోయింది. ఈ చిన్న ఇల్లు కదా, ఈ చిన్న ఇంటికి ఎంత సంతోషం అండి. ఏమంటే ప్రభువు వారు మన జీవితాల్లో ఉండడం అది పండగే అయి ఉండునుగాక. నిజంగా నేను చెప్తున్నాను, ఎంతమంది అయితే ప్రభువు పట్ల మక్కువ కలిగి ఉంటారో వాళ్ళెవరిని ఆయన విడిచిపెట్టాడు. నాకు మాత్రం తెలిసిన సమాచారం బైబిల్లో అది మనం చూడగలుగుతాం. అంచేత నీకు రక్షకుడిగా ఆయన పుట్టడం, ఇప్పుడు మనుషుల్లో ఏమండి ఇంక ఎవడైనా సాటి మనిషిని రక్షించడానికి కుదురుతుందంటే కుదరదు. బైబిల్ వాక్యాల్లో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఏమండి మనుషులందరినీ రక్షించడానికి ఆయన మాత్రమే ఉన్నాడని వాక్యాల్లో చదువుతాం. పైన ఆకాశమందైనా భూమి క్రిందైనా భూమి మీదైనా మనుషులు పరలోకానికి వెళ్ళడానికి లేదా ఈ భూమి మీద రక్షించబడిన జీవితాన్ని అనుభవించడానికి యేసు తప్ప వేరే రక్షకుడు లేడు అని వాక్యాల్లో మనం చదువుతాం. మత్తయి సువార్త 1
21వ వచనములో కూడా మనం చూసేది మన పాపముల నుండి ఆయనే మనలను రక్షించును. సరే, ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? దేవదూతలు పాటలు పాడుతున్నారు, దేవదూత సాక్ష్యం చెప్పడానికి భూమి మీదకి శుభ సందర్భాన్ని చెప్పడానికి వచ్చారు. ఓ పక్కన జ్ఞానులు పరుగులు వేసుకొని వెళుతున్నారు, ఇంకో పక్కన నక్షత్రం అరే మీరు ఎక్కడ గుడ్డెచేలో పడిపోతారో ఆ దారి ఈ దారిలో వెళ్తారని దారి చూపించడానికి వచ్చేసింది. ఇంకేమున్నాయబ్బా చెప్తారా? ఏమేమి ఉన్నాయి? ఇంకా గొప్పవాడు కదా. కొత్త పాయింట్లు చెప్పండి అయ్యా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అనడానికి, ఎంతో గొప్పవాడిగా జన్మించాడు అనడానికి కన్య మరియా గర్భవతిగా మారడం, ఇది ఇంకా ఆశ్చర్యంగా లేదా? అంటే ఎటు చూసినా ఈయన ఎవరబ్బా అంటే ఆయన గొప్పవాడు. ఇప్పుడు నేను వర్తమానం అదే నేను చెప్పడం లేదు, అందులో నుంచి ఒక్క పాయింట్ చెబుతాను. అప్పుడు కన్య మరియా అనగానే మనోళ్ళు ఏమనుకుంటారు? ఏమండి అలాగండి అని అంటే, నీకు తెలియదు కాబట్టి తెలుసుకోగలిగితే వాక్యం దగ్గరికి రా, నీకు తెలుస్తుంది. ఎందుకంటే అదే రోజుల్లో పండు ముసలి ఫ్యామిలీలో ఏమండి యోహాన్ అనే అతను పుడతాడని దేవుడు చెప్పాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎలాగంటారంటే, అదే మరి దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు, ఈయన ఎంతో గొప్పోడని చెప్పడానికి ఆయనకు ముందు ఒక 6 నెలల ముందు పుట్టాడు. ఎవరైనా బాప్తిస్మా ఇచ్చే యోహాన్. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నేను ఆయన ఇద్దరు ఒక ఇంట్లో బంధువులమే, మేము చెడ్డబట్టలు వేసుకొని తిరిగే వాళ్ళమే. కానీ ఒకరోజు ఆయన అలాగా చూస్తుంటే నాకు ఆయన తేడాగా కనిపించాడు. నేను ఆయన ఎప్పుడూ ఇంట్లో పరుగులు తీసాం, ఆడుతూ ఉండేవాళ్ళం, అన్నీ బాగానే ఉండే. కానీ ఒక్కసారి ఆయన అలా చూసేటప్పుడు ఆయన మామూలుగా లేడు. ఒకే మాట అన్నాడండి, భూమి మీద పుట్టిన వాళ్ళందరిలో మిక్కిలి బలవంతుడు ఎవరట? బాప్తిస్మా ఇచ్చే యోహాన్. అయితే ఆ యోహాను గురించి 11:11లో మనం మత్తయి సువార్తలో చదువుతాం. ఏమంటే యోహాను సువార్త 5 అదే మత్తయి సువార్తలో చదువుతాం. యోహాను సువార్త 5:35లో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన మండుచున్న దీపంలాగా ఉండేవాడట. ఆయన ఏమన్నాడో తెలుసండి? ఆయన ఎంత గొప్పవాడు అంటే, నేను తగ్గాలి, చాలదా? ఇంతకన్నా చాలదమ్మా. యేసు ప్రభు గొప్పవాడు అంటే మీకు అర్థమవుతుందమ్మా. ఎవరెవరితోటో మనం పోల్చాలని అనుకుంటా, ఎప్పటికీ కుదరదు అలాగా. బైబిల్ వాక్యాలు యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఆయనలాగా ఎన్నడూను ఎవరునూ మాట్లాడలేరంటే ఏమంటారండి? ఆయనే వేరు సార్. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏమంటే ఒకలా ఇద్దరా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటే వాళ్ళకు కూడా యేసు ప్రభు మీ కొరకు పుట్టాడయ్యా అని చెప్తే అది ఎంత నిజమో చూద్దాం అని చెప్పి వాళ్ళు వచ్చి చూసేటప్పటికి అది కూడా నిజమే. అప్పుడు యేసు ప్రభు వారు మానవులందరికీ, అందుకే లోకరక్షకుడు. ఎవరండి ఆయన? చెప్పండి అమ్మా. మా అమ్మ బాబులకి రక్షకుడు ఆయనే, మా తాత ముత్తాతలకి రక్షకుడు ఆయనే. ఏమంటే ఇప్పుడు నాకు నా కుటుంబానికి రక్షకుడు ఆయనే, నా పిల్లలకి రక్షకుడు ఆయనే, నా పిల్లలకి కూడా ఆయనే రక్షకుడు. అలాగే నేను అంటున్నాను, మీరు వినండి, మీకు మాత్రమే కాదు మీ తర్వాత పుట్టే వాళ్ళకు కూడా ఏమంటే ఈయనొక్కడే రక్షకుడు. అందుచేత ఆయన గొప్పవాడై కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ప్రత్యేకతలు వివరించాలి అని అంటే అన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన గొప్పోడు కాబట్టి యెషయా గారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఒక సందర్భాన్ని ఇలా రాసేసి, పాపం ఆయన కళ్ళారా చూడలేదు, ఇది ఆయన ఏమీ అనుభవాన్ని పొందలేదు, కానీ ప్రవచించేశాడు. దేవుని ఆత్మ అతనం మీద ఉండి ప్రవచించి వ్రాయమంటే రాశాడు. కానీ ఆయన పరలోకం నుంచి చూసి ఉండాలి యేసు ప్రభు యొక్క జన్మమును గురించి. మీకు తెలుసమ్మా ఎక్కడ పుట్టాలో అది ఆయన ఎంత గొప్పోడంటే, పలానా ఏరియాలో పుడితేనే ఆయన లోకరక్షకుడని ఒక వాక్యం ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే పుట్టాడు ఆయన. అప్పుడు అది ఆలోచన చేస్తే మరి ఆయన గొప్పోడు కదా. ఏమండి మళ్ళీ అలా కాకుండా ఆయన ఏమండి మనుషులందరి కొరకు ఆయన వచ్చాడు కదా. ఆయన గొప్పవాడు అంటే ఎంత గొప్పవాడు అంటే, ఆయన గురించి కొన్ని ఏమండి ప్రవక్తలు అనేక మంది పుట్టక ముందే ప్రవచించేశారు ఆయన గురించి. అంటే అప్పుడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నవాడు ఆయన గొప్పవాడా కాదా? ప్రవక్తలు ప్రవచించారు. ఏమండి మీరు ఆలోచన చేయండి, ఇవన్నీ చూస్తే
ఇలాంటి యేసు ప్రభుని నువ్వు అంగీకరించడం నీ జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రమునో అల్పమైన దానివి కాదు. కారణం ఏంటంటే నీలో నుండి యేసు ప్రభు వారు పుట్టబోతున్నాడు అని అంటే అది ఏదో అనుకున్నాం. మరి ఇప్పుడు చదివిన వాక్య ప్రకారంగా ఆయన రాజ్యం ఎంతకాలం అంట? ఏమండి? యుగ యుగాలు, తరతరాలు, శాశ్వతమైన రాజ్యం. ఇవన్నిటిలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం అందరం కూడా తెలుసుకోవడానికి ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఆయన కోసం ఏమొచ్చిందట? యేసు ప్రభు వారు పలానా చోట ఉన్నాడని జ్ఞానులకి ఎవరు చెప్పారు? నక్షత్రం. ఏమంటే నక్షత్రానికి ఒక పేరు ఉంది. ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పగలుగుతారా? నక్షత్రానికి ఒక పేరు ఉందబ్బా, ఎవరైనా చెబుతారా? ఇక్కడ బైబిల్లో చదువుతున్నా. అమ్మా చెప్పమ్మా. ఏదో వేకువ చుక్క. ఏమండి? ఏమన్నారు? వేకువ చుక్క. వేకువ చుక్క అది ఎవరిది? అవునా? నై వేకువ చుక్క ఎవరు? యేసు ప్రభు కదా. నై నక్షత్రం గురించి నేను అడుగుతున్నా. నక్షత్రానికి ఒక పేరు ఉంది. ఎవరు? ప్రభు దూత అంటున్నారా? డబ్బులు కట్టండి ఇక్కడికి వచ్చి. ఇంకా వేరే ఆయన నక్షత్రం. భయా ఇలాగ అనగానే ఇప్పుడు తనుకొచ్చారు. ఇప్పుడు నక్షత్రం వచ్చింది. నువ్వెవరు అంటే మీరెవరండి అని అంటుంది అది. సరేలే మేము ఎవరో నువ్వు ఒకటి చెప్పొచ్చు కదంటే నేను ఆయన నక్షత్రం. ఏ పేరండి ఆ నక్షత్రం పేరు? అది ఎన్నో వచ్చినమ్మా? 2వ అధ్యాయం 2వ వచనమా మత్తయి సువార్తలో మనం చదువుతాం బహుశా. అదేనమ్మా ఉన్నది అలాగా. ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. గట్టిగా చెప్పండి. అప్పుడు నక్షత్రంలో ఇప్పుడు వాక్య ప్రకారంగా నక్షత్రానికి ఎందుకబ్బా పేరు వచ్చిందంటే నక్షత్రం వెలుగుగా ఉంటుందా చీకటిగా ఉంటుందా? అప్పుడు నక్షత్రం ఆయన నక్షత్రం. మీకు ఆ పేరు ఎట్టొచ్చా? మీరు ఆయన నక్షత్రం అని పిలవచ్చా? మిమ్మల్ని పిలవచ్చా పిలవకూడదా? అయ్య బాబు ఇలా చూస్తారేంట్రా బాబు? ఏమని పిలవాలి? మీరు ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రాలే. మరి అప్పుడు మీరు వెలుగా చీకటా? ఎంతమంది వెలుగాలి ఆలోచన చేయండి అబ్బా. నేను చాలా సరదాగా చెప్తాను. 5-6 పాయింట్లు ఇందులో నుంచి వివరం చేస్తా. ఒకటి, నువ్వు గనక యేసు ప్రభు అంటే నీ డ్యూటీ ఏంటబ్బా అంటే నేను ఆయన నక్షత్రం. ఎంతవరకు అంటే ఆయన వచ్చే వరకు మూర్ఖుల మధ్యలో జ్యోతిగా ప్రకాశిస్తూనే ఉంటా. అంతే నా డ్యూటీ. అది నాకు ఇవ్వబడిన భాగ్యం. అది మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 16వ వచనంలో మనం చూస్తాం. ఆలోచన చేస్తే అంటే ఆయన నిన్ను ఏమండి ఒక నక్షత్రముగా చేసి నీ గురించి ఆయన పేరు ఏం పెట్టాడంటే ఈ నక్షత్రం నా నక్షత్రమే అని అంటాడు. నక్షత్రం కూడా ఏం చెప్పిందో తెలుసా? నేను ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? అమ్మా ఈ పేరు మాత్రం మీ మీద లేకపోతే ఇంతకాలం బతికి ఇంటి వెనకాల పోయి సచ్చినట్టు ఉంటుంది. చాలామంది ప్రభు కొరకు రోషంగా ఉండొద్దా? వెలుగుతూ ఉండొద్దా? ఏమండి బైబిల్ వాక్యాల్లో 119, 130లో దేవుని వాక్యం వెల్లడైతే అంతే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళే చోటల్లా 5, 14, 15 వచనాల్లో మీరు మత్తయి సువార్తలో చదివితే మీరు ఏం చేయాలట? మనుషుల మధ్యలో మీ సత్క్రియలను కనుపరచండి అన్నాడు, వెలిగించండి అన్నాడు. అప్పుడు మీరు ఆలోచన చేయండి. నువ్వు ఆయన నక్షత్రం అని అంటే నీలో చీకటి ఎంత మాత్రమునో ఉండకూడదబ్బా. కోపంగా చెప్తున్నాను అని అనుకుంటే కనుక వదిలేసేయండి నన్ను. నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వంటూ దేవుని మనిషిగా నేను ఆయన నక్షత్రము. నీ పేరేం పేరు ఈరోజు? చెప్పండి. ఎంత గట్టిగా చెప్తారేంటి? ఆయన నక్షత్రము. మీరు ఎవరి నక్షత్రం? అప్పుడు ఎంతకాలమైనా ఎవరి కోసం ప్రకాశించాలి? మరి ఎలా ప్రకాశించాలో ఈ విషయం ఏదో తేలాలబ్బా. నేనైతే ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాను. నేను చదువుతున్నప్పుడల్లా నా మనసులో పుట్టిన ఆలోచన ఏంటంటే ప్రభు కొరకు నువ్వు నక్షత్రంగా ఉండి తీరాలి. అంతే. ఆయన నక్షత్రం. నీ పేరు ఈరోజు అదే పేరు. రెండవది, నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఇంకో ప్రత్యేకత. ఇప్పుడు ఎవరిని జ్ఞానుల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అది? అంటే నక్షత్రం డ్యూటీ ఏంటంటే నా డ్యూటీ నేను ఎంత చేస్తానంటే ఎవరినన్నా నేను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాను
అంతేనమ్మా. ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు జ్ఞానులు దారి తప్పారా, నక్షత్రం దారి తప్పిందా? జ్ఞానులే. మళ్ళీ పాపం వాళ్ళ కోసం ఓపికగా, అదే దేవుని పిల్లలకి ఆ ఓపిక ఉండాలమ్మా. ఒక్కొక్క సందర్భంలో మనల్ని ప్రభు దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఏదో రకంగా కొంతమంది దూరం అవుతారు. మళ్ళీ వాళ్ళ కోసం మీరేం చేయాలో తెలుసా? ప్రకాశిస్తూనే ఉండాలి. ఏమైనా కూడా ప్రకాశిస్తూనే ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. ఓ నాయన 30 దెబ్బలు పడి 3 చెరువులు నీళ్ళు తాగాం, ఈ నక్షత్రం ఇక్కడే ఉందిరా బాబు, అయ్యో దారేటో పోయో అట్టేటో తిరిగామని మళ్ళీ లైన్లోకి వచ్చి అప్పుడు మళ్ళీ నీ దగ్గర రావాలి. ఎందుకంటే నువ్వు ఎవరి నక్షత్రం? ఎవరి నక్షత్రం? అందరూ చెప్పండి, ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు మనుషుల్ని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. ఎలాంటి వాళ్ళు తీసుకెళ్తున్నావు తెలుసా? జ్ఞానులను. ఎవరినమ్మా? జ్ఞానులను. అయ్యి బాబా, జ్ఞానులనే తీసుకెళ్ళేది. నువ్వేనా పెద్ద గొప్ప అంటే మనకి ఏమీ గొప్పతనం ఉండదు. ఆయన ప్రకాశం మన మీద ఉండడం వల్ల మనము ఏమండి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళే పని మాత్రం మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మూడవది అదే మన ఎన్నమ్మా 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయనను మేము పూజించడానికి, ఆరాధించడానికి మేము వచ్చితిమి అని అన్నారు కదా. ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఎలాగంటే ఎట్లాంటి వాళ్ళనైనా కూడా చాలా ఓపికగా, అమ్మా చాలా ఓపిక. పాస్టర్ గారు వాక్యం చెప్తాడు అనుకోండి, ఎంత ఓపిక ఉండాలి అబ్బా, ఎంత ఓపిక. ఎన్ని రకాల మనుషుల్ని చూడాలి, ఎన్ని రకాలుగా మనుషులు మాట్లాడతారు, ఎన్ని రకాలుగా. అయ్యబాబో ఏమండి, నిన్నగాక మొన్న వచ్చినప్పుడు కూడా ఏదో మాట అంటే మేము ఏం చేస్తాం సేవకులుగా? అలాగే సేవకుడే కాదు, విశ్వాసులు మీరు కూడా ఏంటారు తెలుసా? నా నిమిత్తం జనులెల్లా మిమ్మను నిందించి హింసించి మీ మీదెల్లా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఓపికగా ఉండాలి. అది నక్షత్రానికి ఉన్న లక్షణం. ఆడు ఎందుకు వెళ్ళిపోయాడో జ్ఞానం నాకు అన్నీ తెలుసు అని కొంత దూరం వచ్చాక, ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మాకు చెప్పేది ఏంటని చెప్పి ఆయన వదిలేసేసారు. నక్షత్రాన్ని వదిలేసి ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. చాలామంది అలాగే ఉంటారులేండి. ప్రారంభంలో మందిరానికి వస్తారు, తర్వాత ఎటేటో వెళ్తారు. ఆ తర్వాత తెలిసాక అప్పుడు అబ్బా చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకున్నట్టుగా ఏం చేస్తాం? మళ్ళీ చచ్చినట్టు ఎక్కడ రావాలి? దేవుని దగ్గరికి రావాలి. అండి ఈ వాక్యంలో మీరు చదివితే నక్షత్రం చేసిన పని ఏంటంటే, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు అంచేత సరే ప్రభువా మరి వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, నేనేం చేయలేను, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, నేను ఇంకా వాళ్ళకి నేను దారి చూపించను, నాకెందుకు అనలేదు. ఏం చేసిందో తెలుసా? లేదయ్యా, నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఎవరినైనా నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు అప్పచెప్పడం, అది నా డ్యూటీ. సేవకుడు ఎవరైనా అలాగే చేయాలి, ప్రతి విశ్వాసి కూడా అలాగే చేయాలమ్మా. మీరు కూడానమ్మా మీ జోబుల్లో పెట్టుకోకండి ఎవరిని కూడా. అర్థమైందమ్మా? ఎవరైనా మీకు తెలిసారనుకో, పరిచయం అయ్యారనుకో, ఏది మీరు ఏదో డబ్బాలు వ్యాపారం చేస్తే బాగానే ఉన్నారు, డబ్బాలు మాకు కూడా దొరుకుతాయని ఎక్కడి నుంచి బేగం బజార్ నుంచి డబ్బాలు తెచ్చుకుందామని అంత కలిసిపోకండి. ఎవరు ఏది ఉంటే ఉండుగాక దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రం నువ్వు అడ్డుపడితే అది మంచి పద్ధతి కాదు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏమండి అంచేత ఎవరిని మీ జేబుల్లో పెట్టుకోకూడదు. ఎవరిని కూడా నేను ప్రభు దగ్గరికి నడిపించడం తప్పించి నా స్వార్థం కోసం ఆ మనిషిని, నా స్వలాభం కోసం ఆ మనిషిని నా వైపు మళ్ళించిన రోజున అది నీకు నక్షత్రం అని పేరు ఉండదు. సరిగదా? ఆయన నక్షత్రం అని ఉండదు. వింటున్నారా? మీరందరూ ఎవరైనా కూడా ఎవరినైనా ఎవరి దగ్గరికి నడిపించాలి? అమ్మ అన్ని రోజులు బాగున్నాయో బాగోలేదో పిలుచున్నప్పుడు కూడా పడినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టాం, ఛార్జీలు కట్టాం, లేకపోతే ఏదో బస్సు టికెట్ పెట్టాం, ఎన్నెన్నో చేసిన తర్వాత కూడా వాళ్ళే మనల్ని ఏదో ఒకటి అంటారు. అన్నా కూడా ఒప్పు పట్టండి, అయ్యా మీరెన్న అనండి, నేను నిన్ను మాత్రం ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? అదొక్క పని చేయండి, అప్పుడు నువ్వు ఆయన నక్షత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం మీకు కోపంగా ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే చాలామంది ప్రభువులోకి వచ్చాక కొందరు గుంపులుగా మారుతారు, కొందరు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో
ఒకటి అవుతారు. కొందరు అబ్బా ఇక్కడికి వచ్చాక మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారట అని అలాగవుతారు. కొందరు వాళ్ళ చదువులను బట్టి ఒక టీం కింద అయిపోతారు. ఏమోనండి, నాకైతే తెలిసిన విషయం ఏంటంటే నువ్వు ఆయన నక్షత్రం అయితే నువ్వెంత చదివినా ఓ మనిషిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళే పని నీ మీద ఉంది ఒకటి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని నీ స్వార్థం కోసం మలుచుకున్న రోజున నువ్వెప్పటికీ దేవుని నక్షత్రం కాదు. ఓకేనా? కోపం వచ్చిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పేద్దాం. హల్లెలూయా ఎవడు అండా దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో చాలామంది వారి ప్రధానత్వాన్ని వదిలేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ నక్షత్రాల పేర్లు ఏంటంటే యోధాపత్రిక వెళితే దారి తప్పిన నక్షత్రాలు. ఏ నక్షత్రాలండి? అమ్మ ఆ పేరు వద్దు, అబ్బా మనకొద్దు, ఆ పేరు వద్దు. నువ్వు ఆయన నక్షత్రంగానే ఉందువుగాక. సరే, మళ్ళీ ఇందులో నక్షత్రం అనే దాని గురించి ఇంకో మాట. అందులో ఎన్నమ్మా 9వ వచనమా చదవండి ఒకసారి. అందులో 9వ వచనమా ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి నేరుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. అమ్మా, నక్షత్రం అనేది ముందు ఉంటుందా వెనకాల ఉండాలా? ముందు. అందరూ చెప్పాలబ్బా, ముందు ఉండాలి వెనక ఉండాలి. మీరు ఎక్కడ ఉంటారబ్బా? ముందా వెనకాల ఉండేవాళ్ళ? వెనకాల ఉండేవాళ్ళు ఎవరు లేరా? అదే రకంగా ఉంటారు కొంతమంది. అంటే నేను ఇందులో గమనించింది ఏంటంటే ముందు ఉండడం అంటే మాదిరి చూపడం. నువ్వు యేసయ్య కొరకు ఇప్పుడు నేను మనిషిని ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు మనకి సీతారామరాజు ఉన్నాడుగా, మా పిల్లోడు. నేను ఆడిని చిన్నప్పటి నుంచి నేనే పెంచిన, నేనే ఆడిని అన్నీ చూసుకున్నా. నేను ఎప్పుడు కూడా రే యేసు ప్రభుని తెలుసుకోరా అనలేదు. కానీ వాడు అలాగ గమనిస్తూ ఏం చేస్తాడో తెలుసా? నేను కూడా యేసు ప్రభుని అంగీకరిస్తానని వచ్చాడు. అది నాకు సంతోషం. అంటే ఇక్కడ మన మధ్యలో మూర్తి గారు ఉంటారు. మూర్తి గారిని కూడా చూడండి, నా దగ్గరే ఉండేవాడు. నేను ఎప్పుడు కూడా సార్ మీరు కూడా యేసు ప్రభు వారికి మారు మనసు పొందని రక్షించబడని అంత చెప్పలేదు. రోజు ఇతను నా ఇంట్లోనే ఉంటాడు, 24 గంటలు గమనిస్తాడని చూశాను. ఒకరోజు అదే మనిషి వచ్చి ఏం చేశాడో తెలుసా? అయ్యారు, నేను ఇలాగ గమనించాను, నేను ఎక్కడి నుంచో వచ్చాను, నన్ను మీరు మీ ఇంటికి ఆహ్వానించారు, మమ్మల్ని ఇంతకాలం పోషించారు కాబట్టి ఈ దేవాది దేవుడు మీలో మాకు కనిపిస్తున్నాడు కాబట్టి నేను కూడా దేవుని బిడ్డను అవుతాను అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నేను అన్నాను, నీకు మాత్రం భలే భవిష్యత్తు ఉంటుందయ్యా నీకు అన్నాను. అప్పట్లో ఎన్నో సంవత్సరాల క్రితం. అంటే నేను ఒక మాట అంటున్నా, అమ్మా ఇప్పుడు ఈ వాక్యంలో మీరు మాదిరిగా ఉండాలి. నక్షత్రం ఆయన నక్షత్రం అయితే ఎలా ఉండాలి చెప్పండి? ఎంతమంది మాదిరిగా ఉంటున్నారబ్బా? ఏది మీరు మాదిరిగా ఉన్నారంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళొచ్చు? యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు. ఏది మాదిరిగా ఉండేవాళ్ళు పిసినారులో ఒకసారి హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా లేరా మాదిరిగా ఉంటారు వాళ్ళు పిసినారు దానిలో. అదే మంది ఎక్కువైతే మజ్జిగ పలస పడుతుంది అంటారు చూడండి, అట్టాగా. కొంతమంది ప్రతి దాంట్లో అయ్యబాబోయ్ అటు ఇటు పేజీలు చిరిగిపోయేటట్టు అంకెలు వేస్తారు, లెక్కలు వేస్తారు, ఇట్టా చేద్దాం అట్టా చేద్దాం అన్నీ నాసిరకం చేస్తారు. కానీ ఈ వాక్యంలో మీకు అర్థమైతే కనుక నీ జీవితకాలం అంతా కూడా యేసయ్య దగ్గరికి మనుషులు రావాలంటే నువ్వు నీ ఇంటి వారు మాదిరికరమైన వారిగా కావాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది మాదిరిగా ఉంటారో వారందరూ ఆయన నక్షత్రం. అంచేత ఇప్పుడు నక్షత్రం ముందు ఉండడం అంటే అర్థమేమిటో తెలుసా? ఇది యాక్చువల్ ఇదే పదం. యేసయ్య మీరు నన్ను వెంబడించండి అని అన్నాడు శిష్యుల్ని. అప్పుడు ఆయన వాళ్ళకి మాదిరిగా ఉన్నాడు. అర్థమైందా? అది తర్వాత కాలంలో. కానీ ఇప్పుడు నేను మనిషిని యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలంటే నీ మాదిరి జీవితాన్ని గమనిస్తున్నారు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన, నీ చూపులు, నీ నడవడిక, మనుషులందరూ ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, మనుషులు లేనప్పుడు అప్పుడు ఎగస్ట్రాలు చేస్తావు చూసు, అప్పుడు ఇవన్నీ ఉంటాయబ్బా. అప్పుడు నువ్వు మాదిరి ఓహో మేము సార్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఈయన కూడా మామూలే అంత చీపు రానివ్వకండి. మీరు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. అమ్మా నేను అంటున్నాను, దేవుని తరపున మీరు మాదిరిగా ఉంటే నీ అవసరం వాళ్ళకు ఉండును కాక. అదే నాకు అర్థమైంది, నీ అవసరం వాళ్ళకు ఉండాలి. నేను మాదిరిగా ఉండాలని అనుకున్నాను. నా ప్రభు ఆ నక్షత్రం రే నువ్వేరా ఆ నక్షత్రం అని నాకు చెప్పాడు. అప్పటి నుంచి నేనేమనుకున్నా, నా ప్రభు కోసం ప్రకాశించాలి, నా ప్రభు కోసం నేను
ఏమంటే ఎవరినన్నా కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఓపికగా ఉండాలి. మళ్ళీ నా ప్రభు కోసం నేను ప్రకాశించాలంటే ఖచ్చితంగా నేను వారందరి ఎదుట ఎలాగుండాలి? మూర్ఖుల మధ్యలో జ్యోతిగా అంటే అర్థం అదేనమ్మా బాబు. పిలిపిలికి రాసిన పత్రికలో చదువుతా 2లో నేనేమంటున్నానో చూడండి. మీలో ఎంతమంది అమ్మ యేసయ్య కొరకు మాదిరిగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఇలా కూడా అడగకూడదా? ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకే మిమ్మల్ని నక్షత్రం అన్నందుకు కోపం వచ్చిందా? నక్షత్రం అన్న సూర్యుడని పిలవాలా మిమ్మల్ని? ఎలాగా? నక్షత్రం యేసయ్య ద్వారా మనం ప్రకాశించే వాళ్ళం, అంతే. అంచేత దయచేసి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎంతవరకు బ్రతుకుంటే అంతవరకు కూడా, ఏమండి మనం బతుకున్నప్పుడు చాలామంది నోరెత్తరు, అలాగే మనం ఉన్నప్పుడు ఎవరు నోరెత్తరు. మనం కొంచెం సైడ్ అయితే అప్పుడు మన బండారం బయట పెట్టి రకరకాలుగా మాట్లాడతారు. అదే లోకం. కానీ ఎట్లాంటి వాళ్ళైతే ఉండుగాక వాళ్ళ మధ్యలో దేవుని తరపున నక్షత్రములాగా, ఆయన నక్షత్రములాగా. అమ్మా ఇప్పుడు నక్షత్రాలకు సంఖ్య ఎవరు పెట్టారు? వాటికి పేర్లు ఎవరు పెట్టారు? అంటే అప్పుడు మన దేవుడు అందరినీ గుర్తుపడతాడా పట్టడా? ఏమండి అర్థమవుతుందా? అందుచేత నేనంట అదే మనకు పాట పాడతాం కదా, ఏది? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మన అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా యేసయ్య నక్షత్రాలేనా? ఏది మా సాగర్ బాబు, సంతుబాబు వీళ్ళు నక్షత్రాలేనా? అంతే, నక్షత్రాలే. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు? నక్షత్రమే. ఏది ఇంకొక అమ్మాయి ఏదో ఆవిడ నక్షత్రమే. వీళ్ళు అమ్మ బైబిల్లో ఎస్తేర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎస్తేర్ అంటే అర్థం ఏంటి? నక్షత్రం అని అర్థం. ఆ పేరేదో అంజలి పెట్టుకుంటారని అనుకోకండి, దేవుని పిల్లలు పెట్టుకునే పేరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కాలం అంతా ప్రకాశించండి. మీ కాలం అంతా మీరు ప్రభు కోసం, ఏమంటే ఆయన నక్షత్రం అనే పేరు మీకు ఉండునుగాక, బిరుదు. ఏమంటే చేతనైనంత వరకు ఓపికతో ఎలాంటి వాళ్ళనైనా, ఏమంటే బైబిల్లో 24 చదువుతాం యోధా పత్రికలో, కొందరినైనా ఎక్కడి నుంచి? అగ్నిలో నుండి లాగి ఎక్కడ పట్టుకెళ్ళాలట? యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలట. అది నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నక్షత్రం జ్ఞానులకి ఎదుట ఏం చేసిందమ్మా? దారి చూపించింది. అంతేనా? ఏమంటే నీవంతా ఏం చేయాలి? ఓ మనిషిని యేసయ్య దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, యేసయ్య దగ్గర తీసుకెళ్ళిన వెంటనే జ్ఞానులందరూ కూడా ఒకేసారి అమాంతంగా మేమేదో అనుకున్నాం, కానీ ఈ నక్షత్రానికి సంబంధించిన ఆయన చాలా చాలా గొప్పవాడని అప్పుడు వాళ్ళు మోకాళ్ళేసి సాష్టాంగపడి నమస్కారం చేసి, చూసారా నక్షత్రం చేసే పని ఏంటంటే, నేను ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? యేసయ్య దగ్గర తీసుకెళ్తే వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఈ మనిషి అంత మంచోడు ఎందుకయ్యాడు అని తెలుసుకొని చెప్పా చేయకుండా ఆడే మోకాళ్ళు వేస్తాడు. దేవునికి స్తోత్రం. వాడే సాగిలు పడతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సాగిలు పడి సాష్టాంగపడి వారికి కలిగిన ఏంటమ్మా అది ఆ 3 టైప్స్ ఆఫ్ ఎలాగా సాంబ్రాణిని, తర్వాత బోలము, ఇంకా బంగారం, ఇవి. అంటే ఇప్పుడు అవి అన్నీ 3 ఏందబ్బా అంటే, మనం ఏదో అనుకున్నాం కానీ ఈయన బంగారం కన్నా గొప్పోడు. అది వాళ్ళు గుర్తుపట్టి సాష్టాంగపడ్డారు. వాళ్ళు అన్నారు, ఈయన మనం ఏదో అనుకున్నాం కానీ మామూలుడు కాదు, ఈయన చనిపోయి తిరిగి లేచేవాడు. అది వాళ్ళు గుర్తుపట్టి సాష్టాంగపడుతున్నారు. అర్థమైందమ్మా? నా ప్రభు ఎవరో అనేది తెలియాలంటే నువ్వు ముందు మాదిరిగా ఉండడం అలవాటు చేసుకో. వాళ్ళని ఎవరినన్నా కూడా దేవుని వైపు నడిపించు.
వాళ్ళు మోకాళ్ళు వేసి దేవుని ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేసి ఆయన కొనియాడే మనిషిగా నువ్వు తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా ఇంకేముంటాయి? 9వ వచనం చదవండి అమ్మ మళ్ళీ. అందులోనే 9వ వచనంలో ఏమని రాశాడు అక్కడ? వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మేదుగా వచ్చి నిలుచు వరకు. ఇంకా ముందు వచనం చదవండి. ఆ నక్షత్రమును చూచి వాళ్ళు ఆ నక్షత్రమును చూచి అత్యానంద. ఎన్నో వచనం అది? అది చూడమ్మా, ఆ వచనం చాలా ఇంపార్టెంట్ కదా. ఇంటిలోనికి వచ్చి 10వ వచనమా చదవండి. ఆ నక్షత్రమును చూచి ఏమయ్యారట వాళ్ళు? ఆనందభరితులై. ఎవరైనా కూడా ఇప్పుడు నక్షత్రాన్ని చూడగానే ఏం కలగాలి చెప్పాలి? మీరు చెప్పండి అమ్మ. మిమ్మల్ని చూస్తే ఏమండి మిగిలిన వాళ్ళకి ఏమి ఉండాలి? తాలింపు పెట్టిన ముఖం లాగా ఉంది అని అనుకోవాలా? ఎలాగా చెప్పండి? అయ్యి బాబా ఇప్పుడు ఎంత సీరియస్గా ఉంటుంది, కొంచెం నవ్వేటి అలాగా. మిమ్మల్ని చూడగానే అవతల వాళ్ళకి ఎలాగుండా? నువ్వు దేవుని బిడ్డవైతే, నక్షత్రం అయితే, ఆయన నక్షత్రం అయితే, ఆయన దగ్గరికి మనుషులు నడిపించేవాడు అయితే నిన్ను చూడగానే అవతల మనిషికి సంతోషం ఉండునుగాక. అది నక్షత్రానికి ఉన్న గొప్ప ప్రత్యేకత. అర్థమైందమ్మా? ఏమండి మీరు ఆలోచన చేస్తున్నారా? నేను ప్రభు దగ్గరికి ఎవరెవరినో తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు కూడా సంతోషించడానికి కారణం నేను ఏమండి దేవుని యందు సంతోషము కలిగిన మనిషిగా ఉండడమే. ఎన్ని తుఫాన్లు లాంటి విషయాలు జరుగుతాయి తెలుసా? అన్నీ దాటుకుంటూ పోతాం, కొండలు ఎక్కేస్తాం, ఏమంటే లోయలు దాటేస్తాం. అంటే జీవితంలో ఇలాంటివి ఎన్నో దాటి ఎలా ఉన్నావురా బాబు అంటే అప్పుడే చెప్తాం దేవుని చిత్తం చేయవాడు నిరంతరము. నా ఒక్కడు చెప్తున్నానమ్మా, నేను చూడగానే బయట వాళ్ళకి కోపం వచ్చేటట్టు ఉండొద్దబ్బా. అలా చూస్తే కనుక ప్రభు నీ దగ్గరికి, ప్రభు నీ ద్వారా రక్షణలోకి ఎవ్వరూ రారు, ప్రభు దగ్గరికి రారు. అదే నువ్వే కనుక ఎవరెవరైతే ఇక్కడ నేను అంటాను మిమ్మల్ని చూడగానే ఏమండి ప్రభు దగ్గరికి వెళ్ళే అంత సంతోషం మీలో కనబడును గాక. ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? ఏది కోపంగా ఉండేవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఊరికే కోపంగా ప్రతి చిన్నదానికి. అసలు ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో ఎప్పుడు నవ్వరేటండి? అదో రకంగా పుట్టారా ఏంటి? ఎప్పుడు నవ్వరమ్మా. అయ్యో తినేటప్పుడు నవ్వరు, కూర్చున్నప్పుడు నవ్వరు, మాట్లాడేటప్పుడు నవ్వరు. ఇంకెందుకున్నావు గనేట్రాయిలాగా ఇల్లు ఎలాగ ఉండాలట? సంతోషంగా. మీరు ఆయన నక్షత్రం అయితే మీరు ఎలాగ ఉండాలట? మిమ్మల్ని చూడగానే బయట వాళ్ళకి ఎలాగ ఉండాలి? అమ్మా మీ దగ్గరికి వచ్చాక మా హృదయాలకు సంతోషం ఉందమ్మా. ప్రభు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. చాలా బాధ, చాలా లోపల ఏదో పర్వతం అలా పేలిపోతున్నట్టు ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ చివరి దినాల్లో నీ కోపానికి ఎంతమంది బలి అయిపోతున్నారో, నీ కోపం వల్ల. ఏది కనీసం నీతో నేను అంటానమ్మా, ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే ఆవిడ ఎలాగ ఉండాలి? నవ్వుతూ ఉండాలా, ఎడుతూ ఉండాలా? లేదు కోపిస్తే ఆవిడ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా చెప్పరా? మరి అన్యాయంగా ఏ కాలంలో చూసినా కోపం. నేను ఎందుకో దీనికి భలే వ్యతిరేకనండి. నేను అంటాను ఒక పని చేస్తారా మీరు అంతా కోపంగా ఉండేవాళ్ళు ఎవరైనా? ఇక కోపంలో కూడా ఒకసారి నవ్వండి. మీరు ఏం చేయండి? కోపంలో కూడా మీరు ఏం చేయండి? అట్టా అయినా కాస్త ఇల్లు బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఆ నక్షత్రానికి ఉన్న సంతోషం ఏంటంటే జ్ఞానులు యేసయ్య దగ్గరికి వెళ్ళాలని, ఆ నక్షత్రానికి రీజన్ ఎవరో చూడాలని వాళ్ళు ప్రయాసపడి మళ్ళీ వచ్చాక ఆ నక్షత్రాన్ని అలా చూడగానే వాళ్ళు తెప్పరిల్లారు. వాళ్ళకి సంతోషం కలిగింది, వాళ్ళకి ఆనందం కలిగింది. ఆ ఆనందంతో నక్షత్రం దారి చూపిస్తానే వచ్చింది. రండి ఇక అక్కడ ఉంటే రాజు దగ్గర ఉంటే పోతారు మీరు, ఎందుకంటే రాజు అట్టాటోడు అంచేత రండి నేను దారి చూపిస్తాను. నేను తీసుకెళ్ళి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. అమ్మ మీరు సంతోషంగా ఉండడానికే క్రిస్మస్ అమ్మ. క్రిస్మస్ అని అనగానే మీరు మీ పిల్ల పాపలతోటి ఎలా ఉండాలి చెప్పండి సార్? సంతోషం అంటే మీకు అర్థమైందా? ఈరోజు ఆయన ఈ కుటుంబీకులు ఎంతో శ్రమపడి ఎంతో వాళ్ళు ప్రభు దగ్గర వెచ్చించి ప్రభు కోసం మేము గొప్పగా కనబడాలి, క్యారల్ సర్వీస్ అనగానే కని విని ఎరుగునంత గొప్పగా ఉండాలి. ఆ సంతోషం ఆ ఇంటి మీద ఉండునుగాక.
మిమ్మల్ని చూడగానే ఇప్పుడు మీరు నక్షత్రాలు కదా, మిమ్మల్ని చూడగానే ఇంటోళ్ళకి ఏమి ఉండాలి? సంతోషం. ఏదేది నిజం చెప్పండి. సంతోషం. ఎవరెవరైతే ఇగో సీరియస్గా ఉన్నారో వాళ్ళంతా దర్జాకి ఇప్పుడు ఏం చేయండి అంటే కోపంలో కూడా మీరు సంతోషాన్ని చూపించండి. అప్పటికి దెబ్బతోటి ఆ కోపం అనుకుంటే ఎవడరా నేను ఏదో వీడికి మరీ రెచ్చగొట్టేద్దాం అనుకుంటే నవ్వుతాడేంటి అంతే కోపంతో. ఏమంటే ఆ సంతోషంతో ఆ కోపం చచ్చిపోవును గాక. అంతేనమ్మా. మన కుటుంబాలు బాగుండాలంటే ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళు అత్యానందభరితులై, అమ్మ నిన్ను చూడగానే, ఏమంటే మీ ఇంటి వాళ్ళని చూడగానే, ఏమంటే మీకంటూ చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాల్లో ఏమంటే దయచేసి కాస్త నవ్వుతూ బతకండి అమ్మా. ఎట్లాగా సంతోషంగా బతకండి అమ్మా. నేను ఇలాగ అంటున్నాను కానీ నా ముందు మనుషులు కనిపించేస్తున్నారమ్మా, నా ముందు కనిపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏ రోజు ఇల్లు సంతోషంగా ఉండడానికి నీకే ఇష్టం లేదు, మళ్ళీ నీకు కుటుంబం. నేను మర్యాదగా చెప్తున్నాను, ప్రభు తరపున కోపంగా కూడా ఏది ప్రేమను బట్టి చెప్తున్నాను. నీ ఇల్లు సంతోషంగా ఉండడానికే యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నిన్ను చూడగానే ప్రభు దగ్గరికి వెళ్ళే అంత సంతోషం అవతల వాళ్ళలో పుట్టనివ్వండి. సరేనా? సరేనా? దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఆమెను అంటలేదు. ఇంకొక పాయింట్ అంటే చూద్దాం, సంతోషంగా ముగిచ్చేస్తా. ఏమండి ఇంకొక పాయింట్, అది ఎన్ని 10వ వచనం చదవండి అమ్మ. 10వ వచనం ఒకసారి చదవండి. నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అమ్మా ఇప్పుడు నేను వీళ్ళ నక్షత్రం ఎక్కడ ఉందండి? నక్షత్రం పెట్టారండి ఎక్కడ? మెట్ల దగ్గర పెట్టారా? పైన. ఎందుకు పైన పెట్టారు? పైన ఎడతారు అనుకోలేదు నేను, ఇక్కడే గుమ్మానికి కడతారు అనుకున్నాను. నక్షత్రం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి అబ్బా. మీరు పై వాళ్ళగా ఉండాలా, కిందటి వాళ్ళగా ఉండాలా? నక్షత్రం మీరే అయితే కనుక మీరు పై వాళ్ళుగా కనబడాలి. ఎలాగా వాళ్ళు చూసారా? మీరు భూమి మీద ఎక్కడైనా కూడా నక్షత్రాన్ని కింద ఎవడైనా కడతాడా? కింద. ఇక్కడ ఇదే నక్షత్రాన్ని కట్టేసి ఏది క్రిస్మస్ టు యూ అంటే అవుతుందా? కాదు. నక్షత్రం అది ఎక్కడ ఉండాలి? మీరు ఆ నక్షత్రం అయితే ఎక్కడ ఉండాలి? గట్టిగా చెప్పరేటమ్మా. మీరు పై వారా కిందటి వాళ్ళ? అందరూ చెప్పట్లేదు. వెనకాల వాళ్ళు చెప్పట్లేదు. ఏమన్నా మీరు పైన నక్షత్రం అనగానే పైన ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నారు? మధ్యలో ఏదో చోట ఫస్ట్ ఫ్లోర్లో కడితే సరిపోదు ఏంటి అని అంటే కాదు, పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. మా ఇల్లుకి కూడా అలా పైన కట్టారు మా పిల్లలు. దేవునికి స్తోత్రం. అంత పైన నేను కూడా ఎలా చూస్తున్నా, దేవుడా స్తోత్రం. ఇక్కడ పూర్తిగా కనబట్టలేదు నక్షత్రం, అంత పైన ఉంది. మీరు కూడానమ్మా యేసయ్య నక్షత్రం అయితే అందనంత ఎత్తుకు ఎదగాలి. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పరేంటి? నవ్వుతా చెప్పరా అమ్మ? మీరు ఎక్కడ కట్టాలమ్మా నక్షత్రం? ఇప్పుడు మీరు అందరూ దేవుని పిల్లలైతే మీరు పైవారిగా ఉండాలి, మీరు తలగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు తలగా ఉండాలి, మీరు ఉన్నతమైన బిడ్డలుగా ఉండాలి. నాసిరకమైన క్వాలిటీస్ మనలో ఉండనే కూడదు. నేనైతే రిక్వెస్ట్ కోరుతున్నా, ఏ వాక్యానికి అంత పెద్ద ప్రసంగం ఉందా అని అనుకోకండి, ఉంది అంతే. మీరు పైవారిగా ఉండాలనేది దేవుని యొక్క యేసు ప్రభు లోకానికి వచ్చింది ఏంటంటే దీనులను ఎక్కడికి తీసుకెళ్తాడట చెప్పండి అమ్మా? పైకి లేపేవాడట. పెంట మీద ఉన్న వాళ్ళని చెప్పండి అమ్మా పైకి కూర్చోబెడతాడట. అబ్బా ఈ వాక్యం అక్షరాల ఈ ఇంటికే కాదబ్బా, నాకు కూడా ఏది చెప్తా ఉంటుంటే ఆయన దొరికేలాగా నాకు కూడా ఇది ఆశీర్వాదమే, వినేవాళ్ళు మీకు కూడా ఆశీర్వాదమే. అమ్మ మీరు పైవారిగా ఉండాలమ్మా. చెప్పమ్మా రాజేశ్వరమ్మ, మీరు అలాగ ఉండాలి, గట్టిగా చెప్పమ్మా. అప్పుడు నవ్వుతా చెప్పాలిగా, మీరు అలా చెప్తే అలాగా నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. నాన్న చెప్పరా? అరే పైవాడిగా కాదు, పైవారిగా. ఓకే, దేవుడు నేను పైవారిగా చెయ్యను గాక. నవ్వుతూ ఉండండి అమ్మా, సంతోషంగా ఉండండి అమ్మా. ఇంకో మాట చెప్తాను, క్లోజ్ చేస్తానా. ఈ నక్షత్రానికి ఇంకొక ఏమంటే సంతోషం ఏంటంటే చెప్పనా, క్రిస్టమస్ కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా
అక్కడ ఖచ్చితంగా ఏముండాలి? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? నక్షత్రం లేకుండా క్రిస్మస్ చేయండి ఎవడ చెత్తనా? నువ్వు లేకుండా క్రిస్మస్ లేదమ్మా, అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. నువ్వు లేకుండా, నేను లేకుండా క్రిస్మస్ ఏంటండి? నా ఇంట్లో అంతా కూడా సంతోషంగా ఉండడానికి ఆ నక్షత్రం నువ్వే కదా. నా పిల్లల గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ నేను అంటాను. మిమ్మల్ని నేను ఇంటి ముందు, అమ్మా ఇంటి బయట పెద్ద నక్షత్రం కట్టండి అమ్మా, ఎన్ని కోణాలు ఉండాలి? 6 ఉండాలి. 6 ఉండాలి, 5 ఉండకూడదు. 5 అది అంచుక్రీస్తు నెంబర్, అది మీకు తెలుసో తెలీదో. 5 ఉండకూడదు. 5 కోణాలు నక్షత్రానికి ఉంటే అది క్రైస్తవుల యొక్క క్రిస్మస్ యొక్క నక్షత్రం కాదు. అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం పెట్టుకున్న నక్షత్రం ఎవరిదంటే దావీదు నక్షత్రం. ఎవరిది? ఇశ్రాయేలీలు కూడా అదే పెట్టుకున్నారు, క్రైస్తవులందరూ కూడా అదే పెట్టుకుంటారు. ఆ నక్షత్రానికి మూలం ఎవరంటే మన ప్రభువు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. అంచేత బాబు ఎక్కడ క్రిస్మస్ అంటే ఎక్కడైనా కూడా నేను అంటాను, యేసు ప్రభు ఉన్నాడు పలానా చోట అనడానికి అక్కడ నక్షత్రంలాగా నువ్వు ఉందువుగాక. ఈ ఏరియాలో ఏమంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే అదిగోండి, ఆ ఇంటికి వెళ్ళండి, అక్కడ నక్షత్రం ఉంటుంది చూడండి అన్నట్టుగా మీ పేరు ఉండిపోవునుగాక. అర్థమైందా? ఏమంటే సంతోషమేనా? ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ప్రభు పేరు మీద ముగిస్తున్నాను. ప్రభు ఈ ఇంటి వారిని, మనలను అందరినీ దీవించునుగాక. నాకున్న ఒకే ఒక సంతోషం ఏంటంటే నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు ఎంతవరకు చెప్పింది ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్ళాలి. అందులో ఒక్క పాయింట్ చెప్తాను. ఒక 7 పాయింట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే లేవీకాండం 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో దేవుని కొరకు నువ్వు బలిపీఠం మీద నిత్యము మండాలి. నువ్వు నక్షత్రం అయితే ఎప్పుడు మండాలి. అలా మండే వాళ్ళల్లో బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రభు నిమిత్తం 5:35 వచనాల్లో యోహాను సువార్తలో అతను మండుచున్న దీపమై ఉండెను. బైబిల్లో ఇంకో మాట ఏమండి, ఒక మాట ఇది చదువుతాం, ఎందుకైనా మంచిది. 2వ సమూయేలు 21:17 వచనాన్ని ఒకసారి చదువుతారా? 17వ వచనం ఏమని రాశాడు అక్కడ? 2వ సమూయేలు 21:17 వచనం. అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపమగు ఎవరమ్మా ఇశ్రాయేలీయులకు? ఎవరమ్మా చెప్పండి అమ్మా. నక్షత్రం అంటే తెలుసా? ఇశ్రాయేలీయులకు దావీదు గారిని పట్టుకొని అడుగుతున్నారు, సార్ మేము వేరుగా అనుకోవచ్చు కానీ మీరు మాత్రం అలా కాదయ్యా. అమ్మా లోకంలో ఉన్న మనుషుల్లో నుంచి నువ్వు వేరు చేయబడ్డావు గనుక ప్రభు కొరకు ఏమంటే దీపములాగా నువ్వు ఉండాలి. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. బహుగా స్తుతులకు అర్హుడ
మన దీపాన్ని ఎవరమ్మా వెలిగించేది? నక్షత్రం నువ్వే అయితే కనుక, ఆయన నక్షత్రం అయితే నువ్వు ఎప్పుడు పైన ఉండాలమ్మా. ఎక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారో అక్కడ నువ్వు ఉండాలి. అలా ఉండాలి. ప్రార్థన గుడికి నచ్చిన వాళ్ళు ఇళ్ళకి వస్తారు చూడండి, అది కూడా నక్షత్రం అని అంటే నేను కొంచెం అలాంటివి అన్నీ చెప్పేయాలని అనిపిస్తుంది. మీకు నచ్చిన వాళ్ళు ఇళ్ళకి వెళ్తే అది నక్షత్రమా? కాదు కాదు. యేసయ్య క్రిస్మస్ ఎక్కడ జరుగుతుందో అక్కడల్లా నక్షత్రం ఉంటేనే అక్కడ నువ్వు ఉండాలి. నువ్వు ఉంటే వాళ్ళందరూ సంతోషిస్తారు. ఎప్పుడైనా ప్రార్థన కూడికి పెడుతుంటే ఇప్పుడు మన దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే చాలా ఎక్కువ మంది వచ్చేస్తాం కదా. మన దగ్గర ఎలాగైపోయింది, ఇప్పుడు 2 డివిజన్లన్నా చేయాలి. ఎందుకంటే ఎక్కువ అయిపోతున్నాం. ఇది కాటేజ్ మీటింగ్ లాగా లేదు, ఆదివారం కూటంలాగా అయిపోతుంది. అంతమంది అంటే ఇక్కడే కాదు, మామూలుగా మనం క్రిస్మస్ సందర్భంలో ఎవరింట్లో ప్రేయర్ పెట్టినా ఇల్లు సరిపోవట్లేదు, హాలు సరిపోవట్లేదు, మెట్లు సరిపోవట్లేదు. అబ్బాబ్బా ఇవన్నీ నాకు ఆలోచన చేసి ప్రభువా ఇంతకుముందేమో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని అన్నా, మంచిది. కానీ ఇప్పుడు ప్రార్థన పెట్టుకోవడానికి పెద్ద హాలు కావాలి మాకు ఇప్పుడు, అది నా ఆశ. అలాగా అందుకే మా ఇంటి దగ్గర కనీసం 100 అంటే 120 గజాలు జాగా అలాగే వదిలేసాం. ఎందుకంటే మేము ప్రార్థన పెట్టుకోవాలంటే ఇంతమంది వస్తారు. అది దేవుడు ఎంతైనా ఫోన్లే మీకు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకోండి, ఆ ఫ్లోర్లో మొత్తం దేవుని గురించి నడవనే ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ క్రిస్మస్ జరిగే చోటల్లా ఎవరు ఉండాలి? యేసయ్య కాదు, నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలి, నక్షత్రం ఉండాలి. ఇప్పుడు నేను నక్షత్రం గురించి చెప్తున్నాను కదా, నక్షత్రం ఉండాలి. నక్షత్రం లేకపోతే క్రిస్మస్ ఉండదు. అని చేత నువ్వు ఉంటేనే. ఇప్పుడు ఈ ఇంట్లో దేవుని తరపున నక్షత్రములాగా ఉందురుగాక. అమ్మగారిని బట్టి వందనాలు, ఆ తల్లికి చాలా వందనాలు. రీజన్ ఏంటంటే ఎంత దూరమైనా కష్టం అనుకోకుండా ప్రభు కోసం ఆమె ప్రేరేపణ, ఆమె ప్రోత్సాహాన్ని బట్టి పిల్లల్ని వేసుకొని కొడుకులను వేసుకొని ప్రార్థనకు రావడం, అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొకటి, వాళ్ళ బంధువులు ఎంతోమంది వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, మీ పిల్లలు మీ వాళ్ళే, కానీ వాళ్ళు యేసయ్యకు చెందిన నక్షత్రాలు. మీరు కూడా ప్రభువుని తెలుసుకోండి. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.